ఏండ్లు గడుస్తున్నా కూడా రేపాక నుండి పరకాల రోడ్డును పట్టించుకునే నాదుడే కరువయ్యారు. కంకర తేలి ఉండడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేపాక గ్రామం గుండా వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లవలసిన పరిస్థితి వచ్చిందంటున్న విషయంపై మా ప్రతినిధి రణధీర్ గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ న్యూస్. నేను మీ రణధీర్ వెంగళ. ప్రజెంట్ మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రేపాక గ్రామ శివార్లో ఉన్నాము. రేపాక గ్రామం నుంచి పరకాల సరిహద్దు వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర ఈ యొక్క రోడ్డు మరమ్మతులకు సంబంధించి అయితే అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే శంకుస్థాపన చేస్తారు. కానీ ఆ శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఒక ఇంచు కూడా పని జరగలేదు. దీనికి సంబంధించి పరకాలకు వెళ్ళడానికి ఇటు చిట్యాల, టేకుమట్ల మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల ప్రజలు కూడా ఈ యొక్క దారి అనేది షార్ట్ కట్ గా ఉన్న నేపథ్యంలో ఇలానే ప్రయాణిస్తుంటారు. కానీ ఈ యొక్క రోడ్డు మరమ్మతులు ప్రారంభం కాని కారణంగా చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలి ఉండడంతో చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఇటు ఆరోగ్యాలు పాడవడమే కాకుండా ఇటు వాహనాలు కూడా పాడవుతున్నాయని కూడా సంబంధిత ప్రజలైతే చెప్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానివ్వండి ఈ యొక్క మరమ్మతులు చేపట్టాలని కూడా ప్రజలు వేడుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనం ఈ యొక్క రోడ్డు పైన ఉన్నాము. ఈ యొక్క కంకరను చూసుకున్నట్లయితే నిజంగా చెప్పాలంటే కంకర కారణంగా చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటుగా నుంచి వస్తున్న పరకాల నుంచి ఇటు రేపాకకు, అదేవిధంగా రేపాక నుంచి పరకాలకు వస్తున్న రహదారులు మాత్రం నిజంగా అస్తవ్యస్తంగా తయారు కావడంతోనైతే చాలా మంది అయితే ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. కొంతమంది వాహనదారులతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారితో ముచ్చరించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరు? శ్రీశైలం. ఎక్కడి నుంచి వస్తున్నారు? జయశంకర్ జిల్లా భూపాలపల్లి, చిట్యాల మండలం, నైన్పాక గ్రామం. ఎటు వెళ్తున్నారండి? ఇటు సైడ్ పరకాల పోతాం. ఏంటంటే రోడ్డు పరిస్థితి ఇట్లా ఏమని గమనించింది? మాకు ఇది షార్ట్ కట్ రూట్. ఎప్పుడైనా ఇట్లానే పోతాం, ఇట్లానే వస్తాం. ఇంకొకటి ఏంటంటే ఒక 2 సంవత్సరాల కిందట కంకర ఇట్లా ఇదంతా పోషిల్లు, అది అట్లనే దాన్ని పట్టించుకుంటలేదు, అది అట్లనే ఉంటుంది. ఇది ఇంత కొంచెం డెవలప్ చేసి ఇంత డాంబర్ రోడ్ ఇట్లా సెట్ అయిందంటే మాకు కొంచెం బాగుంటది అని కోరుకుంటున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? వెంకటేష్. ఎక్కడి నుంచి మీరు? గుర్రంపేట నుంచి పరకాలు పోతున్నాను. ఎట్లున్నది ఇక్కడ పరిస్థితి రోడ్డు? ఇక గుర్రంపేట నుంచి పరకాలు పోతుంటే రేపాక దగ్గర రోడ్డు మొత్తం బండలతోటి అస్తవ్యస్తంగా కొంచెం బాగాలేదన్న, ఇబ్బంది అవుతుంది. ఆ దుమ్ముకు వెనక వచ్చే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. అది పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇటు చాలాసార్లు ఇట్లా దగ్గర అని చెప్పి చాలాసార్లు 5-6 సార్లు తిరుగుతూ ఉంటాం అన్న. చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు 6 months 7 months దాకా అవుతుంది. దుమ్ము బాగా లేస్తుంది, వెనుక వచ్చేవాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇటు పరకాలకు సంబంధించిన వారు వాహనదారులు అయితేనేమి, అదేవిధంగా రేగొండ, చిట్యాల, టేకుమట్లకు సంబంధించిన వాహనదారులు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్ తో రణధీర్, ఆర్బీ న్యూస్, భూపాలపల్లి.